వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. మాదాపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన అమృత సంకల్ప క్లినిక్ ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్లతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ మానసిక ఆరోగ్య కేంద్రం అంటే కేవలం అనారోగ్యానికి చికిత్స మాత్రమే కాదు, దానిని వెల్నెస్ కోణంలో కూడా చూడాలని తెలుపుతూ డాక్టర్ సురేంద్ర ఆ దిశగా అడుగులు వేయడం ప్రశంసనీయమని కేటీఆర్ అన్నారు. అనారోగ్యానికి చికిత్స చేయడమే కాకుండా మానసిక వికాసానికి దోహదపడే ఈ సమగ్ర విధానాన్ని ఆయన అభినందించారు. మానసిక ఆరోగ్య సమస్యల చికిత్స కోసం మొహమాట పడకుండా తగిన చికిత్స చేయించుకోవాలన్నారు. డాక్టర్ సురేంద్ర బాబు మాట్లాడుతూ ఈ క్లినిక్ పిల్లలు, పెద్దలు, వృద్ధులకు అన్ని విధాల చికిత్సలను అందజేస్తుందని, రిలేషన్షిప్ ఇష్యూస్, ఓసిడి, అడిక్షన్ మరింత తీవ్రమైన సమస్యలకు కూడా ఈ క్లినిక్ లో తగిన చికిత్స చేయబడుతుందన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మనిషి మనుగడకు ఎంతో అవసరమని, అందుకు నా వంతు ప్రయత్నమే ఈ అమృత సంకల్ప్ క్లినిక్ అని డాక్టర్ సురేంద్ర తెలియజేశారు. అవిక సహా వ్యవస్థాపకురాలు శిరీష మాట్లాడుతూ మంచి ప్రమాణాలతో అందరికీ అందుబాటులో ఉండేలా ప్రోటోకాల్స్ రూపొందించడం సాధ్యమని, అది టెక్నాలజీ ద్వారా చేయడమే అవిక లక్ష్యం అన్నారు. ఒక మంచి ఆలోచనతో వాళ్ళ డాక్టర్ సురేంద్ర గారు, అదేవిధంగా శిరీష గారు, ఇంకా విజయలక్ష్మి గారు, ఇంకా వారి టీం మొత్తం ఏదైతే ఇక్కడ హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఈ వెల్నెస్ క్లినిక్ ఏర్పాటు చేశారో వారికి ముందుగా నా అభినందనలు. ఎందుకంటే సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనం ఎప్పటికప్పుడు శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా బాగుండాలి. మానసికంగా బాగుంటేనే, మానసికంగా పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉంటేనే ఒక మనిషి పూర్తి స్థాయి శక్తిని వినియోగించుకోగలుగుతారు అనే ఒక ఆలోచన ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉంది. కానీ భారతదేశంలో మనకున్న అలవాటు ఏమంటే జ్వరం వస్తే గానీ లేదా శారీరకంగా అవస్థ కలిగితే గానీ మనం డాక్టర్ల దగ్గరికి పోం. ఇంకా శారీరక అవస్థ బాగా ఇబ్బంది పెడితే చివరికి జబ్బు బాగా ముదిరిన తర్వాత మనకి డాక్టర్ల దగ్గర పోవడం అలవాటు. కానీ మానసికంగానైతే ఏమున్నా కూడా లోపలే పెట్టుకొని కృంగిపోయి ఎవరికి చెప్పుకోలేక, ఎవరితోనూ పంచుకోలేక, చెప్పుకుంటే ఏమనుకుంటారో అనే ఒక ఆందోళనతో చాలాసార్లు సతమతం అవుతూ ఎవరికి చెప్పుకోలేని సమస్యలు కుటుంబ సభ్యులకు కానీ, మిత్రులకు కానీ, ఎందుకంటే చెప్పుకుంటే సమాజంలో ఎవరేమనుకుంటారో అనే ఒక భయం, ఒక ఆందోళన. అట్లాంటి వాటన్నిటికీ ఇవాళ ఇట్లాంటి క్లినిక్స్ ద్వారా, అమృత సంకల్ప్ వెల్నెస్ క్లినిక్స్ లాంటి క్లినిక్స్ ద్వారా మనకు సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కూడా చెప్పుకోలేని విషయాలు మీరు ఒక క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గర కానీ, అదే విధంగా సైకాట్రిస్ట్ దగ్గర కానీ, అదే మాదిరిగా మరి ఇవాళ సాంకేతికతను కూడా ఇక్కడ జోడించి అవిక అనే ఒక ప్రోడక్ట్ కూడా తీసుకొచ్చి ఏదైతే ఒక ప్రయత్నం ఇక్కడ చేస్తున్నారో హృదయపూర్వకంగా మరి సురేంద్ర గారికి నా అభినందనలు. ఈ మధ్య కాలంలో మనం కూడా చూస్తా ఉన్నాం, చిన్న చిన్న పిల్లలు తల్లి సెల్ ఫోన్ A very good morning to everyone. Firstly, I welcome you all to Amrita Sankalp Clinic, and we are very happy to be launching our Amrita Sankalp Clinic in Madhapur today. And we are even more happy that KTR sir garu vachi inauguration chesaru. And basically, what is this Amrita Sankalp Clinic ante? Everyone thinks only being physically fit is the most important thing, but no one bothers about the emotional well-being or the mental well-being or the spiritual well-being. This Amrita Sankalp Clinic is one place where under one roof you can get benefits of all. You can learn to balance your mental health, your emotional health and your spiritual health. For helping here, we have Dr. Surendra Garu, Dr. Sanjeevani, and couple of other doctors, child counselors, and everyone. So I urge all the people of Hyderabad to definitely go to our website and know more about our clinic, and please avail this facility for the well-being of your mental health and spiritual health. Thank you. నేను డాక్టర్ సురేంద్ర బాబు, జయవారాహి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ని, అమృత సంకల్ప క్లినిక్ డైరెక్టర్ని. యాక్చువల్గా మేము ఈ క్లినిక్ స్టార్ట్ చేయడం ఉద్దేశం ఏంటంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము మనకు ఆరోగ్యం అంటే ఏంటంటే
శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మికంగా బాగుండడాన్ని ఆరోగ్యం అంటారు. శారీరకంగా వ్యాధి లేకపోవడాన్ని ఆరోగ్యం అని అన్నారు. కానీ మన ఫోకస్ అంతా కూడా ఎంతసేపు శారీరక ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటది. కానీ మానసికమైన ఆరోగ్యం అనేది శారీరక ఆరోగ్యం కంటే కూడా చాలా ప్రధానమైనది. మానసికంగా అనారోగ్యంతో బాధపడుతుంటే శరీరం మీద ప్రభావం పడుతుంది. సో మనిషి జీవిత లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని చేరుకోలేరు, డే టు డే లైఫ్ కూడా సరిగ్గా చేసుకోలేరు. అయితే చాలా మందికి జీవితంలో ఏదో ఒక దశలో మానసికంగా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటాము. దానికి పరిష్కారం ఆలోచించుకోకుండా, దాని పరిష్కారం తెలియకపోతే వాళ్ళు సఫర్ అవుతూ ఉండి చాలా సీవియర్ డిప్రెషన్ లోకి వెళ్ళే అవకాశం ఉంటది. సో వీళ్ళందరికి కూడా ఎవరైతే మానసికంగా బాధపడుతున్నారో వాళ్ళు 80% ట్రీట్మెంట్ తీసుకుంటలేరు మన దేశంలో. సో మానసిక ఆరోగ్యం మీద అవగాహన కల్పించడం కోసము ఒక వన్ స్టాప్ సొల్యూషన్. ఇక్కడ సైకాలజిస్ట్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు, సైకియాట్రిస్ట్ ఉంటారు. ప్లస్ వాళ్ళకి అవసరమైన దానికి అంటే ఇండివిజువలైజ్ పర్సనలైజ్డ్ థెరపీ లభిస్తుంది. మ్యూజిక్ థెరపీతో పాటు కదా వై అమృత సంకల్ప్ క్లినిక్ ఎందుకు మిమ్మల్ని చూస్ చేసుకోవాలి? అంటే ఇక్కడ అయితే సైకాలజిస్ట్ దొరుకుతారు మనకి, అయితే కౌన్సిలర్ దొరుకుతారు, అయితే సైకియాట్రిస్ట్, అది ఒక ఎక్స్ట్రీమ్ అన్నట్టు దొరుకుతారు. లేదంటే సపరేట్ గా టెక్నాలజీ బేస్డ్ విఆర్ థెరపిస్ట్ సపరేట్ గా ఉంటారు. కానీ ఇక్కడ ఎవ్రీథింగ్ అటు అంటే అందరూ అవైలబుల్ ఉంటారు. ఇప్పుడు మనిషి అనే వాళ్ళకి పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అవసరం. ఇప్పుడు ఒకటే రకమైన యూనిఫామ్ కుట్టించేసి అందరూ వేసుకోవాలి ఇదే సైజ్ అంటే కుదరదు అన్నట్టు. సో అట్లా ఎవరి వర్షన్ అట్లా అలా. సో ఇక్కడ పర్సనలైజ్డ్ అప్రోచ్ ఉంటుంది. పర్సనలైజ్డ్ అప్రోచ్ తో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి, వాట్ ఈస్ అవిక? అసలు అవికాకి అమృత సంకల్ప్ క్లినిక్ కి వాట్ ఈస్ అసోసియేషన్? అంటే బేసికల్ గా అమృత సంకల్ప్ క్లినిక్ లో నేను డాక్టర్ని. సో డాక్టర్ సంజీవిని సైకియాట్రిస్ట్, మేము డాక్టర్స్ ని. సో ఒకటి క్లినికల్ సైన్స్ ని టెక్నాలజీతో క్లబ్ చేసి, సో దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మోర్ ఎఫెక్టివ్ గా ఉంటది, తక్కువ టైంలో, కాస్ట్ అఫోర్డబుల్. సో అంటే కాస్ట్ కూడా ఇప్పుడు మీరు ఏదైనా ఇప్పుడు పిల్లలు ఉంటారు, ఆటిజం ట్రీట్మెంట్ 45,000-50,000 పర్ మంత్ అవుతుంది. అంత అఫోర్డబుల్ కాదు చాలా మందికి. అట్లని చెప్పి ఆటిజం రేర్ డిసీజ్ అంటే అలాంటిది కూడా ఏం కాదు. సో అఫోర్డబుల్ ప్రైస్